హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకోబోయే కథ అసలైన తీర్పు. ఇది అందరి జీవితాల్లో జరిగే కథనే. కథ చివరి వరకు వినండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇందాక లాయర్ గారు వచ్చారు. రేపు కేసు వాయిదా ఉందని గుర్తు చేయడానికి వచ్చారట. మీరు లేరని చెప్పాను. వీలుంటే వచ్చాక ఒకసారి ఫోన్ చేయమని చెప్పారు అని చెప్పింది రాజేశ్వరి అప్పుడే వచ్చిన సుందర్రావుతో. వెంటనే సుందర్రావు లాయర్కి ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నాడు. ఏమన్నారండి లాయర్ గారు అని అడిగింది రాజేశ్వరి. ఏముంది, నీకు చెప్పిందే మళ్ళీ నాకు చెప్పాడు. మనిద్దరినీ 10 గంటలకల్లా కోర్టుకి రమ్మన్నాడు. పిల్లలకి పంచిన లెక్కలన్నీ ఒక్కటి కూడా మర్చిపోకుండా రాసుకు రమ్మన్నాడు. అది సరే గాని లాయర్ గారు వచ్చినప్పుడు నీ దగ్గరికి ఎవరైనా వచ్చారా అని అడిగాడు సుందర్రావు. ఎవరూ రాలేదు కానీ లాయర్ గారు వెళ్ళిపోతుండగా కృష్ణమూర్తి గారు వచ్చారు. ఎవరు ఏంటి అని ఆరా తీస్తే కేసు విషయం చెప్పాను అని చెప్పింది రాజేశ్వరి. విని ఏమన్నారు మరి అని అడిగాడు సుందర్రావు. కొడుకుల మీద కేసులు వేయడం గురించి గురువుగారిని ఒకసారి ఆలోచించుకోమనండి. ఇప్పటికే మిమ్మల్ని వృద్ధాశ్రమానికి చేర్చారు. వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు, జాగ్రత్త అని చెప్పారని చెప్పింది రాజేశ్వరి. ఇది విన్న సుందర్రావు ఆలోచనలో పడ్డాడు. సుందర్రావు స్కూల్ టీచర్గా చేసి రిటైర్ అయ్యాడు. తన జాగ్రత్తతో తెలివితో తన జీతంలో కొంచెం కొంచెం కూడబెట్టి రిటైర్మెంట్ టైంకి ఏ స్కూల్ టీచర్ సంపాదించనంత సంపాదించాడు. అనవసరమైన ఖర్చులకు ఏ రోజు వెళ్ళలేదు. 2 కొడుకుల్ని బాగా చదివించి మంచి ప్రయోజకుల్ని చేశాడు. మంచి స్టేటస్ ఉన్న సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేశాడు. ఎప్పుడో పోయిన తర్వాత తన ఆస్తి కొడుకులకి అందడం కన్నా ఇప్పుడే అవసరమైనప్పుడే ఆస్తి పంచి ఇవ్వడం మంచిదని ఆలోచించి ఆస్తి మొత్తం కొడుకులకి పంచేశాడు. ఆస్తి పంచిన తర్వాత తను ఎంత పొరపాటు చేశాడో తెలిసి వచ్చింది సుందర్రావుకి. ఆస్తి పంపకాలైన తర్వాత కొడుకులు అసలు రంగు బయటపడింది. తల్లిదండ్రులను తమ వద్ద ఉంచుకోవడానికి కొడుకులు వంతులు వేసుకోవడం సుందర్రావుకి నచ్చలేదు. అందుకే అవస్థలు పడుతూ కొడుకుల దగ్గర ఉండే కన్నా వచ్చే పెన్షన్తో ఏదో ఒక వృద్ధాశ్రమంలో ఉందామని రాజేశ్వరికి నచ్చజెప్పి ఇదిగో కృష్ణమూర్తి నడిపే వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. వాళ్ళు వృద్ధాశ్రమంలో ఉంటున్నారు అనడం కన్నా పిల్లల చేత ఉంచబడ్డారు అనడం సమంజసమేమో. సమయానుకూలంగా టిఫిన్లు భోజనాలు అందుతున్నాయి. కొడుకులు కూతుళ్ళ చేతుల్లో మోసపోయిన తోటి వృద్ధులతో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. అందరూ అన్ని పనులలో సాయం చేసుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు. ఆ ఆనందం వెనుక వాళ్ళు పైకి చెప్పుకోలేని మానసిక క్షోభ, తమ రక్తం పంచుకొని పుట్టిన నరరూప రాక్షసుల కరడు కట్టిన మానవతారహిత హృదయాలు ఉన్నాయి. కానీ అవి పైకి కనిపించనీయకుండా అందరూ బాగా నటిస్తూ కాలాన్ని గడిపేస్తున్నారు. ఎంతోమంది విద్యార్థుల మనసులు చదివిన సుందర్రావుకి కన్నపిల్లల చేత వెలివేయబడిన వయోవృద్ధులను అర్థం చేసుకోవడం తేలికే అయింది. అందరూ తనలాగే పిల్లల చేతిలో ఓడిపోయారని తెలిసి రక్తం ఉడికిపోయింది. కానీ ఆ ఓటమి తాము ఏ ఆట ఆడకుండానే ఫలించిందని గట్టిగా నమ్మిన సుందర్రావు తన కోసం కాకపోయినా మిగతా అందరి కోసమైనా కసితీరా కన్నపిల్లల మీద నెగ్గాలనుకున్నాడు. అందుకే తన కొడుకుల మీద కేసు వేశాడు. కని పెంచి వృద్ధిలోకి తీసుకువచ్చి తమకున్నదంతా వారికే ఊడ్చిపెట్టి తీరా వాళ్ళు మమ్మల్ని చూడవలసిన సమయం వచ్చినప్పుడు కాలితో తన్ని పొమ్మనడం ఎంతవరకు సబబు అని
ఈ వృద్ధాప్యంలో జీవితాన్ని లాగలేక వెళ్ళదీస్తున్న మాలాంటి ముసలాళ్లకు పిల్లల తోడు నీడ ఎంతైనా అవసరమని కోర్టులో కేసు వేశాడు. ఎంతమంది వద్దని చెప్పినా ఈ కేసు అంతు చూడాలనుకున్నాడు సుందర్రావు. ఆ కేసు సంగతే ఇందాక లాయర్తో సుందర్రావు మాట్లాడింది. కోర్టులోనికి రాగానే తండ్రి కేసి కసిగా చూస్తున్నారు కొడుకులిద్దరూ. తమ మీద ఏమి కక్ష సాధిస్తావని వ్యంగ్యంగా ఒక నవ్వు విసిరి చూస్తున్నారు. అవేమీ తనకు పట్టనట్టు కూర్చున్నాడు సుందర్రావు. జడ్జి రాగానే కేసు వాదన ప్రారంభించమన్నాడు. సుందర్రావు కొడుకుల వైపు వాదించే లాయర్ కిషోర్ లేచాడు. యువర్ ఆనర్, కన్నపిల్లలను పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఖచ్చితంగా ఉంది. అలాగే సంపాదించిన సంపాదన కొడుకులకు ఇవ్వాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులకు ఉంది. ఎప్పుడో వయసు అయిపోయిన తర్వాత ఆ ఆస్తి పిల్లలకిచ్చినా ఉపయోగానికి రాదు. అవసరం ఉన్నప్పుడు ఇస్తేనే కదా పిల్లలకి ఏదో రకంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా, చేసే ఉద్యోగాల రీత్యా ఈ రోజుల్లో తమ సంసారాన్ని లాగడమే కష్టమవుతుంది. ఈ పరిస్థితుల్లో ఇంట్లో తల్లిదండ్రులను ఉంచుకొని ఎలా సుఖంగా చూడగలరు? అందుకే నా క్లయింట్లు తమ తల్లిదండ్రులను తమ వద్ద ఉంచుకొని కష్టపెట్టే కన్నా వాళ్ళని మంచి వృద్ధాశ్రమంలో ఉంచి సంతోషంగా చూడాలనుకున్నారు. దీనికి వాళ్ళేదో తప్పు చేసిన వారిగా నా క్లయింట్లను ముద్దాయిల్లా చూసి కేసు పెట్టి వేధిస్తున్నారు ఈ సుందర్రావు గారు. మా క్లయింట్లు ఉన్నతమైన ఉద్యోగాలు చేసుకుంటున్నారు. చీటికి మాటికి ఇలా కేసులతో కోర్టు గుమ్మం ఎక్కితే వాళ్ళ పరువుకి భంగం కలుగుతుంది యువర్ ఆనర్. అందుకే ఈ కేసును తగు విధంగా చర్చించి సరి అయిన తీర్పు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్ అని తన వాదన వినిపించాడు కిషోర్. జడ్జి ప్రతివాదన వినిపించమనగానే సుందర్రావు తరపు లాయర్ విశ్వనాథం లేచాడు. యువర్ ఆనర్, చిన్నప్పటి నుంచి కనీ పెంచి పెద్ద ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన కొడుకుల దగ్గర ఉండాలనుకోవడం తప్పు కాదు కదా యువర్ ఆనర్. ఈ వయసుడిగిన వయస్సులో ఎవరి ఆధారం లేకుండా ఎలా ఉండగలరు? ఉన్నదంతా ఊడ్చి కన్నపిల్లలకు ఇచ్చేసి ఈ ముసలా ఎలా జీవితాన్ని లాగగలరు యువర్ ఆనర్? వీళ్ళకి పెళ్ళయ్యేంత వరకు కంటికి రెప్పలా చూసుకొని పెళ్ళైన తర్వాత తమ దగ్గర ఉన్నది ఇచ్చేసిన ఈ తల్లిదండ్రులను ఇప్పుడు జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత ఖచ్చితంగా కొడుకులుగా వీళ్ళకి ఉంది. ఆ బాధ్యత మర్చిన కొడుకుల మీద నా క్లయింట్ కేసు వేశారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్ అని వాదించాడు విశ్వనాథ్. దీనికి మీ నుండి సమాధానమేమిటి అని కిషోర్ని జడ్జి అడగగానే కిషోర్ లేచాడు. యువర్ ఆనర్, ఇదంతా సుందర్రావు గారు నా క్లయింట్ల మీద చేస్తున్న అనవసరపు రాద్ధాంతం. ఒక్కసారి ఆస్తి వాళ్ళ పేరు మీద రాసిన తర్వాత మరలా తిరిగి తనకు ఎలా రాయమంటారు? ఇది ఆయన తెలివి ఉండగానే రాసిన వీలునామాయే కదా. మరలా తిరిగి రాసివ్వమని కోర్టు గుమ్మం ఎక్కారంటే వారి మానసిక స్థితి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది యువర్ ఆనర్. మీరే దీని మీద సమగ్ర విచారణ జరిపి మా క్లయింట్లకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను యువర్ ఆనర్ అని తన వాదన వినిపించాడు కిషోర్. దీనికి మీ సమాధానం ఏమిటి అని విశ్వనాథాన్ని అడిగాడు జడ్జి. విశ్వనాథం లేచే లోపల సుందర్రావు లేచాడు. నా మనోవేదనను నేను మాత్రమే చెప్పుకోగలను సార్. నా బాధను చెప్పుకునేందుకు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి జడ్జి గారు అని అడిగాడు. మీరేమి చెప్పదలుచుకున్నా ఈ బోనులోకి వచ్చి చెప్పండి అన్నాడు జడ్జి. సార్, నేను నా కొడుకులకి
అదే సార్, ఈ రాక్షసులకి నేను పంచి ఇచ్చింది నాకు తరతరాలుగా వచ్చిన ఆస్తి కానే కాదు సార్. నేను ఒక్కొక్క పైసా కూడబెట్టిన ఆస్తి ఇది. నా ఒక్కడి రెక్కల కష్టార్జితం సార్. నా చెమట కంపుతో పోగుబడిన పచ్చ కాగితాల సంపద సార్ ఇది. ఇందాక సదరు లాయర్ గారు నేను తెలివి ఉండగానే రాసిన వీలునామా అని అన్నారు. అవును సార్, నాకు తెలివి ఉండే ఈ మూర్ఖులకు నా ఆస్తినంతా రాసిచ్చాను సార్. కానీ నేను ఎంత తప్పు చేశానో ఆ తరువాత తెలిసొచ్చింది. ఇప్పుడు అదే తెలివితో నా ఆస్తి నాకు కావాలని కేసు పెట్టాను సార్. కాలు చెయ్యి మూలపడిన తర్వాత ప్రతి మనిషి చంటి పిల్లాడే అవుతాడు సార్. వీళ్ళు చిన్నప్పుడు నడిస్తే ఎక్కడ కందిపోతారో అని మేము కంటికి రెప్పలా చూడలేదా? ఇప్పుడు మమ్మల్ని చూడవలసిన టైం వచ్చినప్పుడు వీళ్ళెందుకు చూడరు? మమ్మల్ని చూడాల్సిన సమయంలో సంపాదన, పని ఒత్తిడి, చాలీచాలని జీతాలని వంకలు చెప్పి వంతులుగా మమ్మల్ని అంగట్లో సరుకులుగా పంచుకుంటున్నారే. వీళ్ళని పెంచి పెద్ద చేసి ఇంతటి ప్రయోజకుల్ని చేయడానికి మేము ఎన్ని పూటలు పస్తులున్నాం సార్. వీళ్ళు ఇప్పుడు మమ్మల్ని భారమని అనాథల్లా వృద్ధాశ్రమంలో వదిలేశారే. అప్పుడు మేము కూడా పెంచలేక వీళ్ళని అనాథ శిశువుల్లా ఏ పెంట కుప్పల మీదో వదిలేసి వీళ్ళ పరిస్థితి ఏమై ఉండేది సార్? ఇది నా ఒక్కడి ఆవేదన కాదు సార్. నాలాగా కన్నపిల్లల చేతిలో ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన ప్రతి తల్లి తండ్రి ఆవేదన సార్. తమను తాము స్వచ్ఛందంగా కన్నబిడ్డల దగ్గర తాకట్టు పెట్టుకొని జీవన స్మృతుల్లా కాలాన్ని వెల్లదీస్తున్న అభాగ్యుల ఆత్మఘోష సారిది. వీళ్ళు కన్నవాళ్ళ నుండి వచ్చిన ఆస్తికి వారసులమని అంటారు కదా సార్. మరి కనీ పెంచి అభివృద్ధిలోకి తీసుకొచ్చిన తల్లిదండ్రుల అవసాన దశలో వారి పూర్తి బాధ్యత కూడా కన్నబిడ్డలదే కదా సార్. కన్నబిడ్డలు ఈ దశలో చూడక ఇదిగో ఈ వయస్సులో ఇక్కడున్న ముసలి వాళ్లను ఈ వృద్ధాశ్రమాలు అక్కున చేర్చుకుంటున్నాయి సార్. ఆ మాత్రం అనురాగం, ఆప్యాయతలు వీళ్ళు చూపించలేకపోయారు సార్. అందుకే కావాలనే వీళ్ళకి తెలిసి రావాలనే మళ్ళీ నా ఆస్తి నాకు రావాలని కేసు వేశాను సార్. మీరే దయచేసి ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ అని తన వాదన వినిపించాడు సుందర్రావు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత తన స్వార్జితాన్ని ఎవరికైనా ఎప్పుడైనా రాసివ్వచ్చు. అలాగే కన్న తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత కన్నపిల్లలకి ఖచ్చితంగా ఉంది. అలా చూడని మరుక్షణంలో తన ఆస్తిని తనకు అడిగే హక్కు మరలా కన్నతండ్రికి ఉందని ఈ కోర్టు భావిస్తుంది. న్యాయ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ వేయని కేసు వేశారు సుందర్రావు గారు. ఆయన ఎంత మనసు రగలకపోతే కన్న కొడుకుల మీద కేసు పెడతారు. అందుకే కొడుకులు ఈ అవసాన దశలో తల్లిదండ్రులను చూడనప్పుడు తాము పంచిన ఆస్తిని నయా పైసలతో సహా తిరిగి పొందే హక్కు ఉంది. తక్షణమే సుందర్రావు దంపతులకి వారు పంచిన ఆస్తిని తిరిగి ఇవ్వమని వారి కొడుకులకు ఈ కోర్టు ద్వారా ఆర్డర్ వేస్తున్నాను అని సంచలన తీర్పును చెప్పాడు జడ్జి. వృద్ధాశ్రమం నుండి వచ్చిన వృద్ధుల కరతాళ ధ్వనులతో కోర్టు మార్మోగిపోయింది. తాము చేసిన తప్పేమిటో తెలుసుకొని తలదించుకున్నారు కొడుకులిద్దరు. తన కొడుకుల మీద కేసు నెగ్గినందుకు ఇది కోర్టు అని కూడా మర్చిపోయి గట్టిగా నవ్వాడు సుందర్రావు. ఆ నవ్వుకి అందరూ సుందర్రావుని ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. ఇది నేను కేవలం నా కొడుకుల మీద నెగ్గిన కేసు కాదు సార్. పచ్చ కాగితాలకు ఇచ్చిన విలువ పచ్చని జీవితాలకు ఇవ్వని కసాయి కొడుకుల మీద నెగ్గిన కేసు. మనతో ఏమీ తీసుకెళ్ళలేని పైసల కోసం కన్న తల్లిదండ్రుల ఊసు కూడా ఎత్తని బిడ్డల మీద యుద్ధం లేకుండా నెగ్గిన కేసు.
ఈ కేసు కళ్ళు మూసుకొని పోయి కన్న తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేసే అవకాశవాదుల కళ్ళు తెరిపించాలి. ఆకలేస్తే కన్నవాళ్ళకి పట్టెడన్నం పెట్టని నరరూప రాక్షసులకి కనువిప్పు కావాలి. ఈ కేసులో నెగ్గి ఆ ఆస్తితో భోగభాగ్యాలు అనుభవిద్దామని ఈ కేసు వెయ్యలేదు సార్. మీ చేతులతోనే ఆ ఆస్తి మొత్తం వృద్ధాశ్రమానికి చెందేటట్టు రాయండి. నాలాంటి వాళ్ళు ఇచ్చే ఇలాంటి సంపదతో వృద్ధాశ్రమాలు ఎదిగి ఎంతోమంది అనాథ వృద్ధులకు నీడనివ్వాలని కోరుకుంటున్నాను. నా ఈ కోరికను కాదనకుండా తక్షణమే తీర్చండి సార్ అని వినయంగా జడ్జిని కోరాడు సుందర్రావు. సుందర్రావు తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరూ చేతులెత్తి నమస్కరించారు, జడ్జితో సహా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.